నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ మహాలక్ష్మి తల్లి అనుగ్రహంతో ఈరోజు అష్టలక్ష్ముల మహిమ, ఒక్కో దేవి ప్రాధాన్యం, ఆమె కథ, ఆమె వరాలు, మన జీవితానికి వచ్చే శుభ ఫలితాలు వివరంగా తెలుసుకుందాం. లక్ష్మి అంటే ఐశ్వర్యం మాత్రమే కాదు, అష్టరకాల దివ్యశక్తుల సమ్ముహారం. ఇవే అష్టలక్ష్ములు: ఆదిలక్ష్మి, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విద్యలక్ష్మి, విజయలక్ష్మి, ధైర్యలక్ష్మి. ఆదిలక్ష్మి సృష్టికి ఆదిశక్తి. మొదట లక్ష్మి ఆదిలక్ష్మి విష్ణుమూర్తి ప్రక్కన నిలిచి లోకాల సృష్టికి శక్తినిచ్చిన తల్లి. ఆదిలక్ష్మిని ధ్యానం చేస్తే మనసుకు శాంతి వస్తుంది, కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, అభావం, భయం, అలసట అన్నీ పోతాయి. ప్రతి ఉదయం గహనంగా ఓం ఆదిలక్ష్మియే నమః అన్న ఆమె కటాక్షం తప్పకుండా లభిస్తుంది. ధనలక్ష్మి సంపదను ఇచ్చేది శ్రీ ధనలక్ష్మి. ఒకప్పుడు ఒక యోగి భగవాన్ విష్ణువు వద్దకు వెళ్ళాడు. ప్రభు, నా భక్తులకు దరిద్రం తొలగాలి అన్నాడు. విష్ణుని ఆజ్ఞతో ధనలక్ష్మి భూమి మీద ప్రత్యక్షమయ్యింది. ఆమె వచ్చిన చోట సంపద నిలుస్తుంది, కష్టాలు తగ్గుతాయి, వ్యాపారం వృద్ధి చెందుతుంది. శ్రీ యంత్రాన్ని పూజించేవారు ధనలక్ష్మిని తప్పకుండా ఆవాహన చేస్తారు. ధాన్యలక్ష్మి అన్నపూర్ణ తల్లి స్వరూపమే ధాన్యలక్ష్మి. పురాణాలలో చెబుతారు, భూలోకంలో అన్నం తగ్గిపోతే అన్నపూర్ణ తల్లి ప్రత్యక్షమై లోకానికి ధాన్యాన్ని ప్రసాదించిందని. ఇంటిలో భోజనం ఎప్పుడూ పుష్కలంగా ఉండటం, వంటింట బాగుపడటం, అన్నం ఎప్పుడూ తక్కువ కాకపోవడం అన్నీ ధాన్యలక్ష్మి కటాక్షం వల్లే. అమ్మవారిని జపం చేయాలి. అన్నదాత సుఖీభవ. గజలక్ష్మి గజాలు, ఏనుగలు, ధనము ప్లస్ రక్షణను ఇచ్చే తల్లి. పురాణాలలో చెప్తారు, సముద్ర మథన సమయంలో 15వ దివ్యరత్నంగా గజలక్ష్మి ప్రత్యక్షమైందని. ఏనుగులు రెండు వైపులా కలశంతో ఆమెకు అభిషేకం చేస్తుంటారు. ఇది రాజ్యశ్రీ, శక్తి, గౌరవం, మన ఇళ్లలో నిలిచే సూచకం. అధికారంలో ఉన్నవారు, బిజినెస్లో ఉన్నవారు, ధైర్యంగా ముందుకు సాగాలనుకునేవారు గజలక్ష్మిని ప్రార్థిస్తారు. సంతానలక్ష్మి పిల్లలు, కుటుంబ సంపూర్ణత, సంతాన సాఫల్యాన్ని ఇచ్చేది సంతానలక్ష్మి. ఒకప్పుడు ఒక దంపతులు సంతానం కోసం తీవ్రంగా ప్రార్థించగా సంతానలక్ష్మి ప్రత్యక్షమై వారి ఇల్లును శుభ్రపరిచిందని పురాణం చెబుతుంది. పిల్లల ఆరోగ్యం, పిల్లల చదువు, పిల్లల భవిత అన్నిటినీ ఆమె అనుగ్రహం అవసరం. విద్యాలక్ష్మి సరస్వతి స్వరూపం. జ్ఞానం, చదువు, ధ్యానం అన్నీ ఇచ్చేది విద్యాలక్ష్మి. ఒక చిన్న పాప చదువు బాగా రావడం లేదు. ఆవేదనతో అమ్మ పూజించగా విద్యాలక్ష్మి స్వప్నంలో ప్రత్యక్షమై ఆ పాపకి జ్ఞానబుద్ధి ఇచ్చిందన్న కథ పుస్తకాలలో ఉంది. పరీక్షలు, జాబ్స్, క్రియేటివిటీ, సంగీతం అన్నీ అమ్మవారి ఆశీర్వాదమే. విజయలక్ష్మి విజయం అంటే శ్రమ మరియు ఆశీర్వాదం. విజయలక్ష్మి కష్టం చేసి పొందే ఫలితాన్ని దివ్యశక్తిగా మార్చే తల్లి. రాముడు రావణుడిపై గెలిచినప్పుడు అడుగడుగున విజయలక్ష్మి అనుగ్రహమని పురాణాలు చెబుతాయి. ఏ పని ప్రారంభించే ముందు ఓం విజయలక్ష్మి నమః అంటే అడ్డంకులు తొలగిపోతాయి. ధైర్యలక్ష్మి ధైర్యం, బలం, మనసు లోపల ఉన్న ఆత్మవిశ్వాసం అన్నీ ధైర్యలక్ష్మే. ఒక రాజు తన రాజ్యాన్ని కోల్పోయి అడవిలో తిరుగుతుంటే ధైర్యలక్ష్మిని ప్రార్థించి మళ్ళీ తన రాజ్యాన్ని తిరిగి పొందాడన్న ప్రసిద్ధమైన పురాణ కథ ఉంది. కష్టం వచ్చినప్పుడు, మనసు దిగులుగా ఉన్నప్పుడు అమ్మవారి పేరు చాలు, ఆమె మనసుకు ధైర్యాన్ని ఇస్తూ మార్గం చూపుతుంది. అష్టలక్ష్ముల సమగ్ర ఆశీర్వాదం. అష్టలక్ష్ములను కొలిస్తే కుటుంబ శాంతి, ధన సంపత్తి, అన్నపూర్ణ ప్రసాదం, పిల్లల ఆరోగ్యం, విజయం,
విద్య, ధైర్యం అన్ని దీవెనలు ఒకేసారి లభిస్తాయి. ఒక చిన్న రహస్యం ఉంది. లక్ష్మీ అమ్మను పిలిచేది భక్తి, శుభ్రత, మనం చేసే మంచి పనులు. అష్టలక్ష్మి స్తోత్రం. ఓం ఆదిలక్ష్మీ నమః. ఓం ధనలక్ష్మీ నమః. ఓం ధాన్యలక్ష్మీ నమః. ఓం గజలక్ష్మీ నమః. ఓం సంతానలక్ష్మీ నమః. ఓం విద్యాలక్ష్మీ నమః. ఓం విజయలక్ష్మీ నమః. ఓం ధైర్యలక్ష్మీ నమః. ఏది కోరినా అష్టలక్ష్ముల ఆశీర్వాదం నిన్ను తప్పకుండా చేరుగాక. మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.